ఒకసారి ఈ వీడియో ఒకసారి చూడండి। अंबेडकर अभय हस्तम स्कीम लाएंगे जिसमें एससी और एसटी परिवारों के लिए 2 लाख रुपए दिए जाएंगे, 12 लाख रुपए दिए जाएंगे। మన అంబేద్కర్ అభయహస్తం కింద మన దళిత సోదరులందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతుంది ఉపాధి కోసం। తెలుగు మిత్రులారా, నేను మీ మట్టి ప్రసాద్, బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని। మీరు వీడియో చూశారు కదా, మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రియాంక గాంధీ గారు ఒక సభలో అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి దళిత బంధు ఎట్లయితే 10 లక్షల రూపాయలు ఇచ్చారో ఎస్సీలకి, అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి పేరు మార్చి 12 లక్షల రూపాయలు ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి 12 లక్షల రూపాయలు మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పేసి అన్న కాంగ్రెస్ పార్టీ సుమారు సంవత్సరం కావస్తుంది। మరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ దళిత బిడ్డకి 12 లక్షల రూపాయలు ఎక్కడా ఇచ్చినట్టయితే మాకు తెలియట్లేదు। కావున మా దళితులకి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు దాకా కూడా మీరు ఏం ప్రకటించుకోకుండా ఉన్నారు। కావున మా దళితులకు, ఎస్సీలకి వెంటనే అంబేద్కర్ అభయహస్తం 12 లక్షల రూపాయలు డిమాండ్ అమలు చేయాలని చెప్పేసి ఈ బహుజన ముక్తి పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే దళితులు వెనకబడిన వాళ్ళు, ఎస్సీలు వెనకబడిన వాళ్ళు ఆర్థికంగా లేరు, వాళ్ళకి భూములు లేవు, వాళ్ళకి ఏమీ లేవు। కాబట్టి ఈ 12 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆశ్రయం అయ్యిద్ది, వాళ్ళ కుటుంబం బాగుపడిద్ది, వాళ్ళ కుటుంబాలల్లా వెలుగును నింపుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ బహుజన ముక్తి పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం।